తెలుపుము నాంతము నాకు, తెలుపుము నాయువు ఎంతో, తెలుపుము నాంతము నాకు, తెలుపుము నాయువు ఎంతో, తెలుపుము ఎంత అల్పుడనో, తెలుపుము ఎంత అల్పుడనో, విరిగిన మిగియున్నాను నేను, విరిగిన మిగియున్నాను. పరవాసినే జగమున ప్రభువ, పరవాసినే జగమున ప్రభువ, నడచుచున్నాను నా దారి, నా గురి నీవే నా ప్రభువా, నా గురి నీవే నా ప్రభువా, నీ దరినే చేరెదను నేను, నీ దరినే చేరెదను. లోకమంతా నాదని ఎంచి, బంధుమిత్రులే ప్రియులను కొంటిని, లోకమంతా నాదని ఎంచి, బంధుమిత్రులే ప్రియులను కొంటిని, అంతయు మోసమేగా, అంతయు మోసమేగా, వ్యర్థము సర్వము ఇలలో, వ్యర్థము సర్వము ఇలలో. పరవాసినే జగమున ప్రభువా, పరవాసినే జగమున ప్రభువా, నడచుచున్నాను నా గురి నీవే నా ప్రభువా, నా గురి నీవే నా ప్రభువా, నీ దరినే చేరెదను నేను, నీ దరినే చేరెదను. పరవాసినే జగమున ప్రభువా, పరవాసినే నడచుచున్నాను నా దారి, నా గురి నీవే నా ప్రభువా, నా గురి నీవే నా ప్రభువా, నీ దరినే చేరెదను నేను, నీ దరినే చేరెదను. నా నేత్రములు మోయబడగా, నాదు యాత్ర ముగియో నిలలో, నా నేత్రములు మోయబడగా, నాదు యాత్ర ముగియో నిలలో, చేరుదుం పరలోక దేశము, చేరుదుం పరలోక దేశము, నాదు గానము ఇదియే నిత్యము, నాదు గానము ఇదియే. పరవాసినే జగమున ప్రభువా, పరవాసినే జగమున ప్రభువా,
హల్లెలూయా. దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగును గాక. 89వ కీర్తన ఒక చిన్న మాట చదివి 5 నిమిషాలు వాడు రిలీఫ్ అయ్యేంత వరకు మనము కొద్దిసేపు దేవుని యొక్క వాక్యాన్ని ధ్యానం చేసుకుందాం. 89వ కీర్తన 48వ వచనం. మరణము చూడక బ్రతుకు నరుడెవడు, పాతాళం యొక్క వశము కాకుండా తన్ను తాను తప్పించుకొనగలవాడెవడు. చదవబడిన లేఖన భాగమును దేవుడు మన వినికిడిలో ఫలింపచేయును గాక. ఆమేన్ ఆమేన్. ప్రభునందు నాకు అత్యంత ప్రియులారా, క్రైస్తవులుగా మరణము పట్ల మనము చాలా చాలా స్పష్టతను కలిగి ఉండాలి. వాట్ ఈస్ ద డెత్? మరణం అనగా ఏమిటని మీరు ఒక హైందవ సోదరుని అడిగితే ఏమంటారంటే, వారికి ఉన్నటువంటి క్లారిటీ ఏంటంటే, మరణం అంటే ఏంది లేదండి, ఇక్కడ చచ్చిపోయినటువంటి మనిషి ఇంకెక్కడో పుడుతున్నాడు, పునరాతి మరణం పునరాతి జననం అన్నారు వాళ్ళు. జాతస్య ద్రోహం జాతస్య మరణం అన్నారు. అంటే మరణం అనేటటువంటిది ఎటువంటిది అంటే, ఇక్కడ చచ్చిపోయినోడు ఇంకో దగ్గర పుడతాననేది వాళ్ళ యొక్క నమ్మకం, విశ్వాసం. దానికి వాళ్ళు చెప్పేది ఏంటంటే, నువ్వు నీతిగా బ్రతికితే ఉత్తమ జన్మ జన్మిస్తావు, ఏ తప్పు ఏ కళ్ళు సారా ఏది తాగకుండా ఏ విచారం చేయకుండా మంచిగా బతికితే మళ్ళీ నువ్వు ఉన్నత కుటుంబం అంటే బ్రాహ్మణ క్షత్రియ వైశ్య శూద్ర అన్నాడు కదా, బ్రహ్మ కుటుంబంలో నువ్వు మళ్ళీ జన్మిస్తావు, బ్రాహ్మణుల కుటుంబం జన్మిస్తావు, మంచిగా బతికితే అని వాళ్ళు చెప్తారు. ఉత్తమ జన్మ అంటే మనిషి జన్మ అని చెప్తారు. దేవుని బిడ్డలారా, నువ్వు నిష్టానుసారంగా జీవిస్తే నువ్వు ఒక కప్పగానో బల్లిగానో పిల్లిగానో నీచ జన్మ, ఒక కుక్కగానో కోడిగానో పుడతావా అని చెప్తారు. ఇది వాళ్ళ సిద్ధాంతం. చచ్చిపోయిన వారి దగ్గర వారు చెప్పేటటువంటి క్లారిటీ, హైందవ సోదరులకు ఉన్నటువంటి క్లారిటీ ఏంటంటే, ఇది వారికి ఉన్నటువంటి క్లారిటీ. మీరు ఏ పీఠాధిపతిని పట్టుకుని అడిగినా, ఏ పంతులను అడిగినా ఇదే చెప్తారు. చచ్చిపోయిన మనుషులు ఎక్కడ పోతున్నారు పంతులు గారు అంటే ఇదే చెప్తారు. వాళ్ళకి తెలిసినటువంటి సబ్జెక్ట్ అది ఒకటే. నేను చేసిన కర్మ నేను అనుభవిస్తున్నాను. ఇక్కడ అంటాడు ఒక పద్యంలో ఏమంటారంటే, ఎవడు చేసిన కర్మ వాడనుభవించక తప్పదు ఇలలో నరుడా, నీవు చేసిన కర్మ నీవనుభవించురా, నేను వెళ్ళిపోతున్న గురుడా అన్నారు. అంటే అర్థమే, ఎవరి కర్మ వారు. నీ కర్మ నువ్వు మంచిగా బతికితే మళ్ళీ మంచిగా జన్మిస్తావు అని చెప్పారు. కానీ బైబుల్ దాన్ని ఒప్పుకోదు. మనుషులకు దేవుడు ఒక్కసారి మరణాన్ని నిర్ణయించిందని బైబుల్ చాలా స్పష్టంగా సెలవిస్తుంది. ఇస్లాం సోదరులు వారికి ఏదైనా ఉండొచ్చు క్లారిటీ, చనిపోయిన వాళ్ళు ఎక్కడ వెళ్తున్నారంటే వాళ్ళు చెప్పేటటువంటి స్పష్టత వాళ్ళు చెప్తారు. ఏ కులం వారైనా ఏ మతం వారైనా చనిపోయిన వారి పట్ల ఒక అవగాహన కలిగి ఉన్నారు. క్రైస్తవులుగా మనం ఏం అవగాహన కలిగి ఉండాలి? అసలు మరణం ఎందుకు వచ్చింది అనేది మనం ఫస్ట్ తెలుసుకోవాలి. మరణము రావడానికి గల కారణం ఏమిటి? దేవుడు మనిషిని చావడానికి పుట్టించలేదు. దేవుడు మనిషిని తయారు చేసినప్పుడు ఏమన్నాడంటే, ఆదాము నా మనిషిని తయారు చేసినప్పుడు నువ్వు పండు తినుదినమున నిశ్చయముగా చచ్చదు. అంటే మరణం అనేటటువంటిది దేవునికి ఇష్టం లేనటువంటి ఒక కార్యక్రమం. మనిషికే కాదు, ఏ జంతువు కూడా మరణం అంటే భయం లేదు. మీరు కోడిని పట్టుకొని కోసూరిని అది ఒప్పుకుంటుందా? చాలాసేపు అది ఒప్పుకోదు. గట్టిగా కాల్చేతులు కట్టేసి కొయ్యాలి, ఒక మేకనైనా కోడినైనా ఒక ఆవునైనా దేన్నైనా. అంతేందుకు నెత్తిలో పేరును చంపడం చూస్తే అది కూడా పారిపోతుంది తప్పించుకొని. దోమను చంపడం చూస్తే అది పారిపోతుంది. ఈగను చంపడం చూస్తే అది మరణం అనేది ఏ జంతువుకి ఇష్టం లేదు, ఏ మనిషికి ఇష్టం లేదు. ఎందుకు ఇష్టం లేదు అంటే, ఇది దేవుని యొక్క ప్రణాళికలో వచ్చినటువంటిది కాదు. దేవుని ప్రణాళికలో మనకి ఇప్పుడు చాలా వచ్చినాయి, కానీ మరణము దేవుని యొక్క ప్రణాళికలో వచ్చినటువంటి ఒక ఆశీర్వాదకరమైన విషయము కాదు. దేవుని బిడ్డలారా, ఎందుకు వచ్చిందా మరణం అంటే, ఆదాముతో దేవుడు అన్న మాట ఏంది? ఆదాము, నువ్వు పండు తినుదినమున నిశ్చయముగా చచ్చదు. అంటే తినకపోతే వీడు చావడు. దేవుడు నిర్ణయించున్నాడు. మరణము రావడానికి ఒక మూలపితరుడు అనేటువంటి మన ఆదాము, మానవ జాతికి మూలపితరుడైనటువంటి ఆదాము అని ఒక మనుషుని ద్వారా లోకంలోనికి ఏమొచ్చిందంట? మరణం వచ్చింది. ఏంటండి, రోమిల్ రాసిన పత్రిక 3వ అధ్యాయం 23వ వచనంలో ఏమన్నాడు తెలుసా? ఏ భేదము లేదు, అందరూ పాపము చేసి దేవుడు అనుగ్రహించి మహిమను పొందలేకపోతున్నారు. అందరూ, ప్రతి మనిషిని పుట్టిన ప్రతి ఒక్కరికి కూడా ఈ పాపం అనేటటువంటిది ఒకటి వెంటాడుతూ ఉంది. పాపం వలన ఏమొస్తుందంటే, ఆ రోమిల్ రాసిన పత్రిక 6:23 అంటాడు, పాపం వలన వచ్చు జీతము మరణం. ఒక మనుషుల ద్వారా పాపం వచ్చింది. నేను తప్పు చేయలే, మరణం నాకు వస్తుంది. నేను కూడా రేపు మాపు నాది కూడా జీవిత దినములు దేవుడు రాసి పెట్టిండు. ఎవరికి శాశ్వతం లేదు, ఎవరికి గ్యారెంటీ లేదు. మన పుట్టినరోజే మన యొక్క మరణ దినం కూడా దేవుడు నిర్ణయించి పెట్టేశాడు ముందే. దేవుని యొక్క చిత్తములో దేవుని బిడ్డలారు ఇక్కడ అంటున్నాడు, ఈ లోకంలో చాలా మంది చచ్చిపోతున్నారు. ఈ గ్రామంలోనే నాకు నిన్న పవన్ చెబుతున్నాడు, ఈ ఒక్క నెలలోనే ఇంచుమించు 9 మంది చనిపోయారంట. 7 మంది
ఎంత దారుణమైన ఎన్ని కుటుంబాలు గోస, ఎన్ని కుటుంబాలు ఈరోజు అల్లాడుతున్నాయి ఈ గ్రామం. ఎంత గుండె కోత వారికి ఉంటుంది. మరి ఎట్టుపోయింటారండి 7 మంది ఆత్మలు ఎట్టుపోతున్నాయి. వారి యొక్క గమ్యము చనిపోయిన తర్వాత ఏం జరుగుతున్నది అనేది ఆలోచించాలి ప్రతి ఒక్కరం. మనం దాన్ని బట్టి ఏడవడం కాదు. ఇక్కడ అంటున్నాడు కొంతమంది వయసు అయిపోయి చనిపోవచ్చు, కొంతమంది అకాల మరణాలు జరగవచ్చు. ఇప్పుడు సందీప్ తమ్ముది అకాల మరణమే. చనిపోవాల్సినంత ఏజ్ కాదు, ఏ రోగం లేదు, నొప్పి లేదు, ఏం లేదు, అకాల మరణం. ఇటువంటివి కూడా సంభవిస్తాయి. ఏదో రీతిగా మనిషి అన్నవాడు ఖచ్చితంగా చనిపోయిన తర్వాత ఎటు వెళ్తున్నాడు, ఎందుకు చచ్చిపోతున్నాడనేటువంటి సబ్జెక్ట్కి ఏంటంటే నీ తప్పు లేదు. మరణం రావడానికి ఆదాము అనే ఒక మనుషుడు, వాడు ఆజ్ఞ అతిక్రమించడం వల్ల అందరికి పాపము సంక్రాంతమైంది. పాపం వలన మనిషికి జీతం ఏమొస్తుంది? మరణం వస్తుంది. మరణానికి మూలం ఏమిటి? పాపం. అందుకే పౌలు అంటాడు, ఓ మరణమా నీ విజయం ఎక్కడ, ఓ మరణమా నీ ముళ్ళు ఎక్కడ? మరణము యొక్క ముళ్ళు పాపం అన్నాడు. అంటే మరణము రావడానికి మనిషిలో పాపం అనేది ఉండదని చాలా స్పష్టంగా తెలియజేస్తున్నాడు. దేవుని బిడ్డలారు, ఇక్కడ 2 ప్రశ్నలు మార్మరుగుతున్నాయి. అయిపోయింది నా ప్రసంగం. ఇది ఒక్క మాట చెప్పి నేను ముగిస్తాను. 2 ప్రశ్నలు ఈ యొక్క 89వ కీర్తన 48వ వచనంలో మాట్లాడుతున్నారు. ఏంటంటే మరణము చూడక బ్రతుకున్నాడు ఎవడు? ఒక ప్రశ్న నేను వేస్తున్నాను మీకు. నేను చచ్చిపోనండి, ఇట్లనే ఉంటా ఎప్పటికీ అన్నోడు ఎవడన్నా ఉన్నాడా? ఆత్మ వెళ్ళిన దేహము అగ్నిహోత్రుని పాలు, ఎదవేసిన బట్ట ఏటి చాకలి పాలు, కొడుకు వండు అన్నము కాకుల పాలు, తాను ధరించిన ధనము ఇతరుల పాలు, తాను చేసిన ధర్మమే తన పాలు అన్నారు. చచ్చిపోయేటప్పటికి ఇదే చెప్పుకుంటారు. ఏం తీసుకుపోయి వెనక ముందు అటు పోయినాడు ఏమోడు మనమేం కొంట పోతాం, అంతా పెడతాం, అంతా విడిచిపెట్టుకోవాల్సిందే. ఒకటి చేతులతో వచ్చిన ఒకటి చేతులతో పోతాం. ఏమి మనం తీసుకో, మంచి చెడు రెండే. తాను గడించిన ధనము ఇతరుల పాలు, తాను చేసిన ధర్మమే తన పాలు. దేవుని బిడ్డలారా, ఈరోజు చాలా అన్ని కులాల వారికి, అన్ని మతాల వారికి మరణం తర్వాత ఏం జరుగుతుందని అర్థమైతే లేదండి. ఎవరు చచ్చిపోయినా మా నాన్నగారు స్వర్గస్థులైనందుకు ఎంతగానో చింతిస్తున్నావు అంటారు. అరే నువ్వు స్వర్గస్థులైతే ఎందుకు చింతించాలి? మోక్షానికి వెళ్ళాడు కదా, నరకంలో వెళ్ళాడు కదా, ఇంకా చింతించడం ఎందుకు? అసలు మోక్షానికి వెళ్ళడానికి ద్వారం, ఇప్పుడు ఇటు పోయినామంటే చౌరస్తాకు పోయిన తర్వాత 2 దారులు ఉన్నాయి. ఒకటి జోగిపేట వెళ్ళే దారి ఉంది, ఒకటి సంగారెడ్డి వెళ్ళే దారి ఉంది. ఇక్కడ ఈడికెళ్ళి మాత్రం ఒకటే రోడ్డు ఉంది. మరణానికి ఒకటే రోడ్డు ఉంది. ఇక్కడ చనిపోవడం అందరికీ సహజము. ఏ కులం వాడైనా సహజ మరణమే. అందరికీ మరణం ఉన్నది. కానీ ఆ చౌరస్తాకు పోయిన తర్వాత లైన్ మారుతుంది. నమ్మి మారు మనసు పొంది బాప్తిసం పొంది యేసు ప్రభువా నీ రక్తంలో పాపములు కడుగుము తండ్రి, నా కొరకు నరావతారం ఎత్తి భూమి ఎత్తికి వచ్చినావు, రక్తం గార్చినావు, కల్వరి కొండ మీద యజ్ఞమైనవు నా పాపాల కొరకు, ఆ పుణ్య బలిదానంలో నా పాపాలు కడుగుదేవా అని ఎవడైతే వేడుకుంటాడో, శరణు వేడుకుంటాడో దేవుణ్ణి, వాడి రూట్ అక్కడికి పోయిన తర్వాత మారిపోతుంది. చనిపోయిన తర్వాత వాడు నరకం అనే రూట్లో వెళ్ళాడండి, పరలోకం అనే రూట్లో వెళ్తాడు. ఒక వై జంక్షన్ ఉంది. మనుషులు చనిపోయిన తర్వాత ఈరోజు ఎంత చెప్పినా యేసుప్రభు అంటే మా దేవుడు కాదు, మాదిగల దేవుడు, ఆ మతపులు ఆకులు వాళ్ళది వేరు, మనకు సంబంధం లేదు అనుకుంటున్న వారు చనిపోయిన తర్వాత అడిగి పోయినాక అర్థమవుతుంది. యేసు రక్తం వీని మీద ఉందా, యేసు రక్తంలో పాపాలు కడుక్కున్నాడా, అయితే వీడు మోక్షానికి దారి, లేకపోతే వీని మారని అగ్ని గంధకంలో గుండంలోనికి వీని దారి, నిత్యము ఏడుపు పండ్లు కొరకడానికి స్థలానికి వీని దారి. ఘోరమైనటువంటి ప్రమాదం ఉన్నది అవుతాడు. అందుకే మేము ఇప్పుడు రాత్రి 12 అవుతున్నది ఇక్కడ వాక్యం చెప్పడానికి వచ్చిన. ఎందుకు ఇక్కడ ఒకడైనా కొంచెం యేసుప్రభు సువార్త విని నరకం తప్పించుకుంటాడని ఒకే ఒక ఆశ. 150 కిలోమీటర్లు నా రౌండ్ తిరిగి రావడానికి, 150 కాదు 1500 కిలోమీటర్లు అయినా పోతాం. అక్కడ ఒకడు సువార్త వింటుండే. ఎందుకంటే చాలా ప్రమాదం అవతల ఉన్నది. చనిపోయిన తర్వాత యేసుప్రభు అంటాడు, ఆయన అవతల పోయి ఇతలకు వచ్చిండు. ఆయన మరణం అవతల ఏముందో ఆయనకు ఒకరికి తెలుసు. ఏంటండి ఇప్పుడు ఇమ్మన్న ఉన్నాడు, ఈయన అమెరికా వచ్చిండు అనుకో, అమెరికా వచ్చినాక నేను చెప్తే అమెరికాలో పెద్ద పెద్ద బిల్డింగ్లు ఉంటాయి, పెద్ద పెద్ద రోడ్లు ఉంటాయండి, నేను చూసినట్టే నమ్మబుద్ధి అవుతుంది. ఇప్పుడు నేను చెప్పిన అనుకో, చూడకుండా ఎవడన్నా నమ్ముతాడా? యేసు ప్రభుల వారు మరణం అవతల పోయి యువతలకు వచ్చిండు. ఎవరు రాలే ప్రపంచ చరిత్రలో. పోయిన ప్రతి వాడు అక్కడనే పోయిండు. ఎవడన్నా వచ్చిండు అవతల పోయి యువతలకి? మరణం అవతల ఏముందో యేసు ప్రభుకు తెలుసు. ఆయన చెప్తున్నాడు, మరణం అవతల 2 ఉన్నాయిరా బాబు, నువ్వు నమ్మి మారు మనసు పొంది బాప్సం పొందితేనేమో మోక్షం ఉన్నది, నమ్మకుండా నిష్ఠాసనంగా జీవిస్తాం నరకం ఉన్నది. అక్కడ మానని వేదన, ఏడుపు, పండ్లు కొరకటం ఉంది. చచ్చిపోదాం అనుకుంటావు, మరణం రాదు. దాహం వేస్తుంది కానీ నోటికి నీళ్ళందవు, అగ్నిలో కాలుతూ ఉంటావు. నా నాలుకను చల్లార్చుటకు కేవలము చిటికన వేలు గోరుతో ఒక నీళ్ళు చుక్క వేస్తే బాగుండయి అంటున్నాడు. ఆ మంటల్లో ఉండి ధనవంతుడు అబ్రహాము రొమ్మున అనుకున్నటువంటి లాజరును చూసి
దేవుని బిడ్డలారా, ఇక్కడ మొదటి ప్రశ్న ఏమిటంటే మరణము చూడకుండా బ్రతికే నరుడెవడు అంటే ఎవరు లేరు. ఏ కులం వానికైనా తప్పదు, ఏ మతం వానికైనా తప్పదు, ఏ జాతి, ఏ లింగ భేదం లేదు, జాతి భేదం లేదు, చిన్న పెద్ద తేడా లేదు. ఏంటండి ఇప్పుడు సామాన్న చాలా మంచోడు, ఎవరికి అన్యాయం చేయలే, ఎవరు దోచుకోలే. పెళ్లిడికి వచ్చినటువంటి కుమారుడు చనిపోయాడు, ఎంతో వేదన ఉంటుంది. మరి నాకైతే పుట్టిన గంట సేపటికి నా బిడ్డ చనిపోయింది. చేతుల్లో ఎత్తుకొని ఇంకా ఒక ముద్దు కూడా పెట్టకన్నా ముందే, నాన్నని పిలవకన్నా ముందే డెలివరీ అయినా గంట సేపు ఏడ్చింది. ఏం జరిగిందో మాకు తెలియదు. గంట సేపటికి నా కడుపున పుట్టినట్టు 9 నెలలు ఆమె గురించి ప్రార్థన చేసిన నేను. ప్రభువా, బిడ్డ బాబు కానీ పాప కానీ నీ నామగంతో ఒకరు వాడబడాలి. చాలా ఏడ్చాను. దేవుడు అన్నాడు, బాబు అక్కడ నీ బిడ్డను కలుసుకుంటావు పరలోకంలో. ఏంటంటే నాకు తెలుసు ఆ వేదన ఇంట్లో ఇటువంటి డ్యామేజ్ జరిగితే ఎట్లుంటాను. అంటే చిన్న పిల్లలు చనిపోతున్నారు, యవనస్తులు చనిపోతున్నారు. నా స్నేహితుడు ఒకడు బాబులాని ఉండే, ఇద్దరం కలిసి ఐటీఐలో ఎప్పుడు ఒకటే ప్లేట్లో తింటుంటే ఐటీఐ చేసినప్పుడు, ఇదే అత్నూరులో ఐటీఐ చేసినాం. ఇద్దరం ఒకటే దగ్గర తినేది, ఒకటే దగ్గర ఉంటాం, చాలా క్లోజ్ ఫ్రెండ్స్. దసరా హాలిడేస్కి ఇంటికి పోయిండు, చిన్న వయసు 10th క్లాస్ అయిపోయింది, అప్పుడే ఐటీఐ చేస్తున్న టైంలో. దసరా హాలిడేస్కి ఇంటికి పోయిండు. పోయిన తర్వాత ఫ్రెండ్స్ సర్కిల్లో పడి ఈత హోటల్కి పోయాడు. ఆడు నేను పెద్ద డై కొడతాను మీదిగా దుక్కిండు, పైన కట్టేపోయాడు. మళ్ళీ బయటికి రాలే. స్నేహితులు వాంతో పడి పోయిన వాళ్ళు భయానికి ఎవరికి చెప్పలే. వారం రోజుల తర్వాత డెడ్ బాడీ బయట దిగింది. ఏంటంటే ఎన్ని ఘోరాల లోకంలో జరుగుతున్నాయి దేవుని బిడ్డలారా ఈరోజు. అందుకే చాలా మంది నీ మరణ దినము నీ వశంలో లేదు, నా మరణ దినము నా వశంలో లేదు. ఏంటంటే మరణ దినము ఎవరి వశము? మరణము చూడక బ్రతికే నరుడు ఎవడంటే మొదటి ప్రశ్నకు జవాబు ఏందండి? ఎవరు లేరు. అక్కడ బ్రాహ్మణ, క్షత్రియ, వైశ్య, ఏ పటేల్ సావుకారి కానీ, ఏ భికారి కానీ, ఏ డబ్బునోడు కానీ, ఎవడైనా కానీ అందరికీ మరణం వస్తుంది. ఇది తథ్యం. రెండవ ప్రశ్న ఏముందంటే అక్కడ పాతాళం యొక్క వశము కాకుండా తన్ను తాను తప్పించుకొనగలవాడెవడు? అక్కడ ఆప్షన్ ఉంది. మొదటి ప్రశ్నకు ఆన్సర్ ఏంటంటే ఎవరికి ఆప్షన్ లేదు. నువ్వు మంగళుడవైనా, చాకరుడవైనా, మాదిగూడవైనా, కమ్మూరు, ఎవరైనా పర్వాలేదు, అందరు చచ్చిపోతారు. రెండో ప్రశ్న అక్కడ ఆప్షన్ ఉంది. రెండవ దానికి ఆప్షన్ ఉంది. పాతాళం యొక్క వశం కాకుండా తను తాను తప్పించుకొనగలవాడు అంటే ఎవడు తప్పించుకుంటాడు చెప్పండి? అందరు తప్పించుకుంటారా? అందరికి సాధ్యమవుతుందా? నరకం తప్పించుకోవడం అందరికి సాధ్యం కాదు. Those who are believe the bread of Jesus Christ, those who are trust in Jesus name, those who are getting salvation in their life, యేసు ప్రభు యొక్క రక్తమందు విశ్వాసం ఉంచి నమ్మి బాప్తిసం పొంది మారు మనసు పొందిన వాడు, వానికి ఉంది అక్కడ తప్పించుకునే ఆప్షన్. ఇంకొకరికి లేదు. అందరికి చెప్తున్నాం సువార్త. ఇప్పుడు రోడ్డు కొండ పిల్లాడు బండికి మీద స్పీడ్ పోతుండే, మేము అక్కడ కూర్చుంటే వాడు ఏ అడవిలో బండి స్టార్ట్ చేసి అట్లనే పోతుండే, స్టాండ్ తీసుకోకుండా. వెంటనే చెప్పినాం, అరే తమ్ముడు స్టాండ్ తీసుకో. ఆడు ఎవడో నాకు తెలియదు. ఆడు నా తమ్ముడు కాదు, నా అన్న కాదు, మా కుడపొడు కాదు, మా మతం ఎవడో తెలియదు. రోడ్డు కూడా పోతున్నాం. ఎందుకు చెప్పినామండి? ప్రమాదం ఉందని చెప్తున్నాం. లేదు నేను అట్లనే పోతా తీసుకోకుండా అంటే అర్థం ఏంటి చెప్పండి? ప్రమాదం వానికి, నాకు కాదు. ఏ కులపోడైనా, ఏ మతపోడైనా మీరు వెళ్తున్న జీవిత ప్రయాణంలో ప్రమాదం ఉన్నది. కొంత దూరం పోయిన తర్వాత వై జంక్షన్ రాబోతుంది. ఇటో అటో తేల్చుకోవాల్సినటువంటి వేదిక. స్టాండ్ తీసుకొని వెళ్ళమంటున్నాం. నాకు అవసరం లేదంటే ఇట్లనే పోతా అంటే ప్రమాదం వారికి. దేవుని బిడ్డలారా ఈరోజు రే తమ్ముడు సందీప్, ఆయన రక్షణ పొంది మారు మనసు పొందినటువంటి వ్యక్తి, పాతాళ వశంలోనికి వెళ్ళిన వ్యక్తి కాదు ఆయన. మరణముకు ఇప్పుడు సందీప్ మీద అధికారం లేదు. దేవుడు మరణము నిద్రగా మార్చేశాడు. హల్లెలూయా. నిద్రపోవడానికి ఏమన్నా భయపడతారా అంటే? ఇప్పుడు నేను అస్సలు భయపడ నిద్రపోవడానికి. అదే రీతిగా మరణం కూడా నేను భయపడ. మరణ భయము మంటగలిసే మహిమ నాథుని సిలువలోన, దురభిమాన పాపము తొలగిపోయే శాపము, దురభిమాన పాపము తొలగిపోయే శాపము, ఆనందము నాకానందము నా యేసు నా చేపట్టి, దినాదినము నడుపును దిగులు నాకు. ఏదండి మరణ భయం ఏమైపోయింది ఇప్పుడు? మరణముకు నా మీద, మరణమునకు విజయం ఏది లేదు. విజయం మా దగ్గర. అందుకే క్రైస్తవుడు చనిపోవడం చిరునవ్వుతో చచ్చిపోవాలి. ఎక్కడ పోతున్నామండి? నా యేసయ్య కౌకుటానికి వెళ్తున్నా, నేను ఎదురు చూస్తా. బ్రతుకుంటే క్రీస్తే నాకెప్పుడు వస్తుందా మరణం అని చూస్తా. నాకు ఈ భూమి మీద బతకడానికి ఇంట్రెస్ట్ లేదు. ఈ పాపంలో చూడడానికి ఇంట్రెస్ట్ లేదు.
ఎటు చూసినా లోకంలో పాపం పెరిగిపోయింది, వ్యభిచారం పెరిగిపోయింది, ఇష్టానుసారం ఏం చూస్తామండి? పాపలోకాన్ని. అపవిత్రత నిండిపోతుంది కళ్ళల్లో, అపవిత్రత నిండిపోతుంది మనసులో. చచ్చిపోతే హ్యాపీగా ఏసఐ ఒళ్ళకి వెళ్తే ఎంత మధురమైన లోకం అది. వెంటనే ఇప్పుడు తమ్ముడు వెళ్ళి ఏసఐను పౌలును ఆ అపోస్తులు అందరినీ కలుసుకున్నాడు. దగ 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 మెరిసిపోతున్న వస్త్రాలతో ఉన్నారు వాళ్ళు అక్కడ. మాలిన్యము లేదు వారి యొక్క చూపుల్లో, కాఠిన్యము లేదు వారి మనస్సుకు. ప్రేమ గల లోకం అది, పరిశుద్ధమైన లోకం అది. దేవుని బిడ్డలారా, ఈరోజు మనం అంతా ఏంటంటే, ఇప్పుడు ఎవరైనా పిల్లలు అమెరికా పోయారనుకో బాధపడతామా? సంతోషిస్తాం. నా కొడుకు ప్రపంచంలోనే ఉన్నతమైన దేశం అమెరికా అంటే. అక్కడ జీవించడం అనేది మామూలు విషయం కాదు. ఎవరిని పడితే వారిని రానియరు. మన పిల్లలు పోతే మనకు సంతోషం ఉంటుంది. నా కొడుకు అమెరికా చదువుకుంటున్నాం ఊరంతా చెప్పుకుంటాం. అంతకన్నా 1000 రెట్లు ఉన్నతమైన లోకం పరలోకం. హల్లెలూయ. ఎక్కడికి వెళ్ళాడు సందీప్? ఇంకో స్థలానికి వెళ్ళి ఇంతకుముందు శ్రావణ సాక్షి చెప్పినప్పుడు అదే మాట అన్నాడు. మాకు నిరీక్షణ ఉన్నది, మా తమ్ముని మేము మరలా పరలోక రాజ్యంలో కాల్చుకుంటాం. తాత్కాలిక మీ లోక జీవిత యాత్ర. కొద్ది దినాల్లో ఈ లోకంలో మనం చనిపోకపోయినా ప్రభు రాకడ వస్తే లోకమే దాని మీద కృత్యం అన్నీ కాలిపోతాయండి. ఏముండవు భూమి మీద. ఈ భూమే ఉండదు. భూమి దాని మీద ఉన్న కృత్రిమములు అన్ని లయమైపోతాయండి. దేవుని బిడ్డలారా, యేసు శాశ్వతుడు. హల్లెలూయా. ప్రభువైన యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచుతాం. ఎవరైతే యేసు ప్రభునందు విశ్వాసం చచ్చిపోతారో వారి మరణము ఈ దేవుని దృష్టికి ఎటువంటిదంట? విలువగలదంట. 116వ కీర్తన 15వ వచనంలో యెహోవా భక్తుల మరణం ఆయన దృష్టికి ఎటువంటిదంట? విలువగలది. స్టెఫెన్ చనిపోయినప్పుడు సింహాసనం దిగి యేసు ప్రభు లేచి ఎదుర్కోండికి వస్తున్నాడు. ఆయన లేచి వస్తున్నాడు, వెల్కమ్ పలుకుతున్నాడు యేసుకు. స్టెఫెన్ వెల్కమ్ పలుకుతూ యేసు ప్రభు వెల్కమ్ పలుకుతున్నాడు పరలోక రాజ్యంలో. మామూలు ధన్యత నాది. నా కుమారుడు వచ్చాడు, భూమి మీద గొప్ప సేవ జరిగించి వచ్చాడు. ఇంకా చాలా టైం ఉండే, కానీ రాళ్లతో కొట్టి చంపారు నా కొడుకును. పర్వాలేదు, నా కౌగిట్లోకి వచ్చేస్తారని ఆయన లేచి పరిగెత్తుకొని స్టెఫెన్ కౌగిలించుకున్నాడు. ఈరోజు దేవుని బిడ్డలారా, దృష్టి ఎక్కడ పెడదామండి? లోకంలో ఏం లేదు. నువ్వు అనుభవించుకోవడం చచ్చిపోయేదాకుండా లోకంలో పాపం. ఎంత తిన్నా కడుపుకు తృప్తి లేదు, ఎంత అనుభవించినా నీ శరీర సుఖాలకు నీకు తృప్తి లేదు అన్నాడు. ఎంత చూసినా కంటికి తృప్తి లేదు. చాలు, ఈ లోకంలో నువ్వు అనుభవించింది చాలు. రోమిలకు రాసిన పత్రిక 14వ అధ్యాయం 13వ వచనంలో అంటాడు, ఇక వీటి మీద మీరు చింత పెట్టకండి, శరీర సుఖాల మీద చింత పెట్టకండి. కొంత భక్తి సాధన చేయండి, కొంత దేవునితో నడవడం సాధన చేయండి, దేవుని చూడడం సాధన చేయండి. కనిపిస్తాడు, మాట్లాడతాడు ఆయన. నువ్వు సాధన చేయగలిగితే. దేవుని బిడ్డలారా, ఈ రాత్రికాల సమయంలో ఒక నూతన తీర్మానం తీసుకున్నాను. మరణం అంటే క్రైస్తవుడు భయపడాల్సినటువంటి ఒక ఇష్యూ కాదు. అది వేరే కులాల వారు, వేరే మతాల వారు మరణం తర్వాత ఏం జరుగుతుందో తెలియని వారు భయపడుతున్నట్టు అర్థం ఉంది. అందుకే పౌలు అంటాడు, నిరీక్షణ లేని ఇతరుల వల్ల మీరు దుఃఖపడద్దు. నాకు ఇంతకుముందు శ్రావణ సాక్ష్యం చెప్తున్నప్పుడు అంతసేపు ఏడిచిండు, కానీ లాస్ట్ ఒక మాట అన్నాడు, నా తమ్ముని నేను పరలోకం. ఇది నిరీక్షణతో కూడిన దుఃఖం. హల్లెలూయా. నిరీక్షణ లేని వారికి ఏడవద్దు. కొందరు గొల్లున ఏడుస్తూ ఉంటారు. ఏం చేస్తావు నువ్వు? ఏడిచి లేపాలుతావు అని. ఏడవడం లాభం ఏముంది? ఇప్పుడు మనం ఏడుస్తున్నాం, కానీ మనకు నిరీక్షణ ఉంది. ఏ లోకానికి పోయిండో, ఏ మర్రి చెట్టు కిందకి పోయిండో, ఏ యాప్ చెట్టు కింద పోయిండో, గాల్లో తిరుగుతున్నాడు లేదు మనకు. డైరెక్ట్గా యేసయ్య ఊళ్ళోకి వెళ్ళిపోయాడు. రేపపాటున ఆయన మార్పు చెందాడు. మనకు కనిపించలేదు మనం, ఎందుకంటే మనం ఈ బాహ్య శరీరంలో ఉన్నాం. ఆత్మీయ ప్రపంచంలో, ఆత్మలోకంలో ఆయన వెళ్ళిపోయినాడు. దేవుని బిడ్డలారా, ఈ యొక్క రాత్రికాల సమయంలో మరొకసారి కుటుంబస్తులు మనం ధైర్యం, ఇతరులకు ధైర్యం చెప్పేటట్టు ఉండాలి. ఏంటండి, ఒరిస్సా ప్రాంతంలో గ్రామ్ స్టీల్స్ గారిని సువార్త సేవ చేస్తూ, కుష్ఠరోగులకు సేవ చేస్తూ, గుడ్డి వారికి కుష్ఠరోగులకు ఎట్లుంటాయి తెలుసా? ఎంత కురుపులు ఉంటాయి, కొందరికి ఏళ్ళు ఉండయి, గోర్లు ఉండయి. కుష్టు, అదొక కుష్టు. మా ఇంట్లో ఒక మా అవ్వ ఉండే, మొగులమ్మని. నాకు అవ్వ అవుతుంది, మా అమ్మమ్మ వాళ్ళ చెల్లెలు, సొంత మా అమ్మ వాళ్ళ చెల్లెలు. ఆమె కుష్ఠరోగం ఉండే, గోర్లు ఈడదాకా ఏళ్ళు లేకుండే. ఈ మధ్యలో వరకు ఏళ్ళు, గోర్లు ఏళ్ళు లేము, తిండికి వచ్చేది కదా పాపం. నేను చూసిన, నేను 10th క్లాస్ వరకు చదివిందాక ఆమె ఉండే, తర్వాత చనిపోయింది. నా దగ్గరికి పోటీ కూడా ఇష్టపడడు. మా ఇంట్లో కూడా మాతో పాటు కలిసి ఉండేది కాదు, ఆమెకు సపరేట్గా గుడిసేసి అక్కడ పెట్టినాం. మా తాతలే అట్లా చేశారు, అట్లా పెట్టారు బయట ఇంటి పెట్టి, మా ఇంటికన్నా పక్కకు గుడిసేసి ఇచ్చారు. అటువంటి కుష్ఠరోగులను పట్టుకొని గ్రామ్ స్టీల్స్ అనే సేవకుడు వారికి గోరుముద్దలు తినిపించి, వారి చేతులు, వారి కాళ్ళు కడిగి, వారికి విశేషమైన సేవ చేస్తున్నాడు. ఒరిస్సా కటక్ ప్రాంతంలో. అక్కడికి వెళ్ళాను నేను స్వార్థ 2014లో ఒరిస్సాలో పూరి ప్రాంతంలో. ఆయనను స్వార్థ సేవ చేసినందుకు ఈ మతోన్మాద వ్యక్తులు కొందరు, వీడు వచ్చి ఇక్కడ క్రైస్తవులుగా మార్చేస్తున్నాడు అందరినీ
మతం మార్చేస్తున్నాడు అందరిని అని చెప్పేసి గ్రామ్ స్టిల్స్ గారు ఒక ఊరు నుంచి సువార్త చెప్పి జీప్లో వస్తుంటే ఇద్దరు పిల్లలు యవన బిడ్డలు మన సందీపంత వయసులో ఉన్నటువంటి కొడుకు ఇంకో కొడుకు ఇద్దరు మగ బిడ్డలను తీసుకొని జీప్లో వస్తుంటే మధ్యలో దారి మధ్యలో ఎదురైన వీళ్ళు వెళ్ళి, అరే ఇక్కడ వచ్చి వీడి సేవలు చేసి ప్రేమ చూపించి ఆ యేసు ప్రభును పరిచయం చేస్తున్నాడు, వీళ్ళు చంపేద్దాం, వీళ్ళు ఇట్లా విడిచి పెడితే కొన్నాళ్ళకు మన మతమే లేకుండా చేస్తాడు, మన కులాలు లేకుండా చేస్తాడు అని చెప్పేసి మధ్యలోకి వెళ్ళి పెట్రోల్ డబ్బాలు పట్టుకొని మధ్యలోకి వెళ్ళి మధ్యలో రోడ్ ఆపారు. ఎవరో మామూలు లిఫ్ట్ ఇద్దాం, లిఫ్ట్ అడుగుతున్నారు కదా, నడుచుకుంటూ పోతున్నారు, కొంత దూరం వస్తారేమని ఆయన జీప్ ఆపాడు ఆయన. ఆపిన వెంటనే అటు నుంచి వచ్చి కర్రలు తీసుకొని అద్దాలు బల కొట్టేశారు. అర్థమైపోయింది ఏదో కుట్ర జరుగుతున్నది, నన్ను చంపడానికి మొత్తం మాదిరి ప్రయత్నం చేస్తున్నారు. కొట్టారు, జీప్ బంద్ చేసి లైట్లు బల కొట్టి బయటికి కూర్చి దెబ్బలు కొట్టి మళ్ళీ అదే జీప్లో ఇద్దరిని జొర్రించి ఆ జీప్ మీద పెట్రోల్ పోసి తలగ పెట్టేశారండి. తండ్రి ఇద్దరు కొడుకులు ఇట్లా గట్టిగా జీప్లో పట్టుకొని అల్లాడిపోయినారు, సజీవ దహనం అయిపోయినారు. సెంట్రల్ గవర్నమెంట్ ఆ రోజు పిలుపునిచ్చి వాళ్ళ భార్యను పిలిచి ఒరిస్సా ప్రాంతంలో ఎక్కడి నుంచో ఇంగ్లాండ్ నుంచి వచ్చి ఇక్కడ సేవ చేయడానికి వచ్చింది కదమ్మా, నీ భర్త ఇట్లా వీళ్ళు చంపేశారు, దారా సింగ్ అనే వాడు చంపేశాడు కదా, వారికి ఏ శిక్ష వేద్దాం చెప్పండి అని తన భార్యకు అడిగితే వారి భార్య ఏమన్నా తెలుసా, అయ్యా వారిని నేను క్షమిస్తున్నా, వారికి ఏ శిక్ష వద్దు, ఎందుకంటే నా భర్త నా పిల్లలు నా ఏసా కౌంటడం వాళ్ళు ఎక్కడికి పోయారు, ఆ వ్యక్తి మారు మనసు పొందే చాలు, అది మరణం రుసులు చేసుకోవాల్సినటువంటి విధానం. మరణం అట్లా రక్షింపబడి మారు మనసు పొందినవాడు ఎక్కడ పోయినరో ఏమైందో అని ఆ అయోమయంలో ఉండదు. వీ హ్యావ్ అబ్సల్యూట్లీ క్లారిటీ. నేను నమ్ముతున్నా, నేను అందుకే వచ్చేటప్పుడు నేడు దినాన పవన్కు నేను స్వరాజ్ అడిగింది ఒకటి, సందీప్ తమ్ముడు బాప్సం పొందిందట, అన్న బాప్సం పొందిండన్న, చిన్న వయసులో రక్షణ పొందిండు, మారు మనసు పొందిండు, తనకి ఏ చెడ్డ అలవాట్లు లేవు, చాలా భయంలో ఉన్నాడు తమ్ముడు అని చెప్పాడు. చాలు, ఆ సాక్ష్యం చాలండి. ఏసఐ కవిత్వం వెళ్ళడానికి. ఏసయ్య నీకు ఏదో ఒక చిన్న కారణం చూపించి వీడు నరకంలో పడేద్దామని చూడాడు ఆయన. ఆయన ప్రేమగల దేవుడు. ఏ ఒక్క చిన్న మంచి లక్షణం మీలో ఉన్నా నేను పరలోక రాజ్యం వేద్దామని చూస్తాడు ఆయన. హల్లెలూయా. మారు మనసు పొందుదాం, ఒక నూతన తీర్మానం తీసుకుందాం. ప్రభు ఈ కొద్ది మాటలు దీవించును గాక. ప్రార్థన చేద్దాం. స్తోత్రం తండ్రి, నీ ఘనమైన నామానికి వందనాలు. విత్తబడిన వాక్యానికి కొందరైనా ఈ స్థలమందు పాతాళం యొక్క వశము కాకున్నట్లు నీ యందు విశ్వాసం ఉంచి మారు మనసు పొంది